నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్ మీద ఎమ్మెల్యే కవ్వంపల్లి అనుచరులు దాడులు చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబంపై రసమయి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. రసమయిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. రసమయిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైసలు కలెక్ట్ చేసి నువ్వు వాళ్ళని సతాయించి వాళ్ళకి కానీ ఇవన్నీ మీరు మర్చిపోతే చరిత్ర ఒక్క రాయాలి ఇంతమంది. యూ ఫైట్ ఫర్ ది రియల్ కాజ్. ఏదో వాడు చెప్పాడు మేము రాస్తామంటే మీరెందుకే మరి మీ విచక్షణ లేకుండా వాడు ఏం చెప్తారు రాస్తారా? ఆలోచించారా మీరు? రాయండి బై, నిజం ఉంటే రాయండి. ఎస్ సత్యనారాయణ తీసుకున్నాడు, వాడు రాయండి. మిమ్మల్ని ఆపటం లేడు, జ్వరం లేదు. 10 సంవత్సరాలు ఏం చేసిండు వాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు రామలీల చేస్తున్నారు. నువ్వు 10 కోట్లు సంపాదించుకోవా? మరి వాడికి తెలిసిన అడ్రస్లు కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విచారణ చేయండి. ఎవరి దగ్గర తీసుకున్నాడు? సత్యాన్ని ఎవరితో ఫోన్ చేసిండు? నన్ను అడిగిండా? ఆని క్యారెక్టర్ నాకు అట్రిబ్యూట్ చేస్తాడు. కొంచెం మనం ఉండాలి కదా ఆలోచన చేసే ముందు. పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్ జాబ్. ఏది కూడా మనం ఏది సత్యం ఏందో మనం చూసి ఇది ఆరోపణ లేకపోతే ఇట్లా తీసుకున్నాడు 1,15,00,000 వాడు అయ్యాన్ని ఇంతకరిస్తుందా? అసలు దాని విషయం నేను ఎప్పుడు పట్టించుకోను. పోయినసారి కూడా పట్టించుకోను. పైసల దగ్గరికి నేను పోను. నా బ్రతికేందో నా బ్రతుకు పరిధిలో ఉండి బ్రతుకుతాను. విచ్చలవిడితనానికి ఎప్పుడు ఎగబడా. జీవితంలో ఒక డిసిప్లిన్ ఫ్యాకల్టీ ఉండించిన జీవితం కూడా డిసిప్లిన్ గానే ఉంటుంది. వారిలాగా ఈ షోకులు ఆ అమ్మాయిలు ఇవి తాగుడు తినుడు ఎగురుడు తురుకుడు లేవు నాకు. పడేది నాకు అప్పుడు చెప్తే మీరు కూడా కనీసం ఆలోచించకుండా 1,15,00,000 ఒక బ్లాక్ మెయిలర్, ఒక దొంగ, ఒక వలసవాది రసమయి బాలకృష్ణ అనే ఒక పిచ్చి కుక్క నిన్నటి రోజున గౌరవనీయులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఏదైతే వ్యాఖ్యలు చేసి అసభ్య పదజాలం ఉపయోగించి వ్యాఖ్యలు చేసినాడో దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్సీసీఎల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రసమయి బాలకిషన్ గుర్తుపెట్టుకో, రాసలీల చరిత్ర నీది. ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అమ్మాయిలను వాడుకునే చరిత్ర నీది. క్యాంప్ ఆఫీసులు ఒక రాసలీల అడ్డాగా మార్చుకునేది నువ్వు చేసిన పనులని కూడా ఇవాళ రోజున నువ్వు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఆపాదిస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకో బిడ్డ, గతంలో చాలాసార్లు నిన్ను హెచ్చరించడం జరిగింది. ఇక మీదట నీకు హెచ్చరికలు లేవు, భౌతిక దాడులు మాత్రమే చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నువ్వు ఒక వలసవాదిగా గోషి గొంగరి నినాదంతో మానకొండూరు నియోజకవర్గానికి వచ్చిన నువ్వు ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక పిచ్చి కుక్కలాగా మతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నావు, ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. రసమయి బాలకిషన్, నీకు ఇదే మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలినా నువ్వు మానకొండూరు నియోజకవర్గంలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ తిరిగినా నీకు ఖచ్చితంగా చెప్పులతో సమాధానం చెప్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గురించి 2019లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యుండి కూడా అప్పటి నుంచి బూతులు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను విలేకరుల సమావేశం పెట్టలేదు. ఆ విలేకరులు వస్తే కూర్చొని చిట్ చాట్ లోపల ఒక డిస్క్రిప్షన్ ఉండాలనే, వాళ్ళు ఏదన్నా రాస్తే ఇట్లా రాయాలన్నాము. అక్కడ నేను తిట్టిన మాట కూడా వాస్తవమే. కానీ ఈయన 2019లో రాజశేఖర్ రెడ్డి లంజా వడక బేసాలి అని తిట్టినాడు.
ఆ వీడియోను కూడా మీకు పంపిస్తాను, ఏదో ఇవ్వండి ఒకసారి. మరి ఈరోజు నేను దాంట్లో బూతులు తిడితే ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. దానికి బదులుగా నాకు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఓ పెద్ద వీడియో పెట్టిండు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఫైట్ చేయి, ఏదన్నా ఆధారాలు ఉంటే ఆధారాలతో ఫైట్ చేయి, అంతేగాని మా అమ్మ ఊడ్చేదైతే నన్ను ఉత్తముని తయారు చేసిందిరా, యూజ్లెస్ ఫెలో. మా అమ్మ చెప్పులు కుట్టేదైతే నన్ను ఉత్తమునిగా ఒక డాక్టర్గా తయారు చేసింది, ఒకరిని లాయర్గా తయారు చేసింది, ఒకరిని బ్యాంక్ ఎంప్లాయీగా తయారు చేసింది, ఒక క్యారెక్టర్ వాళ్ళం. నేను కాదు, నా ఇంట్లో ఎవ్వరు కూడా మందు కానీ లిక్కర్ కానీ ఏది మా ఇంట్లో తాగరు. నేనే కాదు, మా అన్నదమ్ములు అందరం కూడా. ఇట్లాంటి చిల్లర పనులు చేసే అలవాటు లేదు. బట్ట కాల్చి మీదేస్తా అంటే ఊరుకునేది లేదు. రసమై నీకు ఏ విధంగా శాస్త్రి చెప్పాలో నువ్వు రా, అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీకు చెప్పేదే చెప్తాం. దీని విషయమే పోలీసుకు కంప్లైంట్ చేయడం జరిగింది. 20 రోజులుగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఈయన వాయుసేన అని ఫారెన్సిక్కు పంపించినారు. నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు కట్టినారు. మొన్నటి రోజు కేసు కట్టిన తర్వాత వాళ్ళే రిలీజ్ చేసినారు, మేము రిలీజ్ చేయలే. ఈయన దానికి అటు ఎడిట్ చేసి చేస్తానన్నారు. మొత్తం పెట్టినావు కదా నువ్వు, అందరికీ ఏం తిట్టినావు అంటే ఇట్లా బూతులు తిట్టుకుంటూ అందరిని బెదిరించుకుంటూ ఎవరు ఫోన్లు చేస్తే ఎవరు ప్రెస్లో మాట్లాడితే వాళ్ళకు రాత్రిపూట వాట్సాప్ కాల్ పోవడం. ఈసారి బిడ్డ ఒక్క వాట్సాప్ కాల్ ఒక్క కార్యకర్త గనక వచ్చిందో నువ్వు వచ్చిన తర్వాత చెప్తాం ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్ మీద ఎమ్మెల్యే కవ్వంపల్లి అనుచరులు దాడి చేయడం జరిగింది. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని అలాగే ఎమ్మెల్యే సత్యనారాయణ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళందరూ అక్కడ రోడ్డు మీద బైఠాయించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి రిషికేష్? లక్ష్మి, 2 రోజులుగా మానకొండూరు నియోజకవర్గంలో హైడ్రామా కొనసాగుతుంది. ఇవాళ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. దాదాపుగా దసరా నుంచి జరుగుతున్నటువంటి ఈ అంతర్గత ఆడియో వ్యవహారం ఇటీవల కాలంలో బయటకు వచ్చింది. అయితే సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే తర్వాత మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఇద్దరు మాట్లాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉంది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఇద్దరు మాట్లాడుకున్న ఆడియోలు వైరల్ గా మారాయి. మరోవైపు ఈ రోజు ఆగ్రహించినటువంటి కవ్వంపల్లి అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు, అదేవిధంగా రసమయి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఏకంగా ఆయన గుండారంలోని ఆయన ఫామ్ హౌస్ పైన కూడా కోడిగుడ్లతో దాడి చేశారు. అటు పొలాల నుంచి వెళ్లి కూడా పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ మీద దాడి చేశారు. అయితే ఇదంతా వ్యవహారం ఒక ఎత్తు అయితే అసలు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరేంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక, ఇటీవల కాలంలో దసరా ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ చిట్చాడులో మాట్లాడుతూ అది మాట్లాడడానికి చెప్పడానికి కూడా లేని అన్పార్లమెంటరీ భాష వాడాడు రసమయి బాలకిషన్ పైన. ఇది ఆ ఆడియో ఏదైతే ఉందో ఆ రికార్డింగ్ నేరుగా రసమయికి వెళ్ళింది. అది చూసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రసమయి తానేం తక్కువ తిన్నానా అని ఇంకా తీవ్రమైన పదజాలంతో అన్పార్లమెంటరీ జుగుప్సాకరమైన భాష వాడుతూ భూతు పురాణాన్ని అందుకున్నాడు ఆ కవ్వంపల్లి సత్యనారాయణ పైన. మొత్తంగా ఈ యొక్క ఈ ఇద్దరు మాట్లాడుకున్న తీరు అత్యంత అంటే అన్పార్లమెంటరీ వ్యవహారంగా ఉంది మొత్తంగా కూడా. అయితే దీనిపైన తాను సింపతి రేజ్ చేసుకోవడానికి ఆడియోను బయటకు లీక్ చేశాడు. ఈ రోజు తన దిష్టి బొమ్మలను దగ్ధం చేశాడు అంటూ కూడా రసమయి ఏకంగా అమెరికా నుంచి ఒక వీడియో కూడా విడుదల చేశాడు. అంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి భూతు పురాణం పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆడియో కలకలం ఏదైతే ఉందో మొత్తంగా కూడా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. అయితే ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే హైకమాండ్ కు ఉంది. అక్కడ ఇద్దరు 2 పార్టీలకు సంబంధించిన అధిష్టానాలు అయితే చొరవ తీసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందనేటువంటిది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.